శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఎందుకయ్యా సాంబశివకు పిన్నలకు పెద్దలకు సహృదయులకు అందరకు సాదర స్వాగతం. నా మనస్సు ఒక్కదానికే ఎంగిలి లేదు శివయ్య, దాన్నే నీ పాదాల దగ్గర పెడతాను, స్వీకరించు అని ప్రార్థిద్దాము అని నిన్న చెప్పుకున్నాం. స్వామి పాదాల దగ్గర మనసును పెట్టడం అంటే ఏదో పెట్టడం కాదు. శ్రీరామ భక్తాగ్రణి వాగ్గేయకారులు సద్గురువు అయిన త్యాగరాజస్వామి వారు ఇలా అన్నారు: తలపులన్నీ నిపి నిమిషమైనా తారకరూపుని నిజతత్వార్థము తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా. పరమాత్మని నిజతత్వము తెలిసి ఒక్క క్షణం మనసు నిలిపి నామచింతన చేసినా తరింపచేస్తుంది. బాగుంది, కానీ వాయువు కంటే వేగంగా పారిపోతూ ఉండే మనస్సును నిలపడం తేలిక కాదుగా. అది చేయాలంటే మొదటి మెట్టు శ్వాస మీద నియంత్రణ పొందడం, శ్వాస వేగాన్ని అదుపు చేయడం. ఆ శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చినంత వరకు నేను శివం, అది ఆగిన మరుక్షణంలో నేనే శవం. అందుకే ఆ శ్వాస వాయువు కూడా పరమాత్ముడే అని, అది తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరుడే అని తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య గారు చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గణించినట్టి శ్రీ వెంకటనాథుడా అంటూ కీర్తించారు. సర్వవ్యాపకుడైన శివం వాయులింగ రూపంలో వెలిసిన పుణ్యధామం శ్రీకాళహస్తి. నిజానికి భగవంతుని పూజించడానికి, కీర్తించడానికి అన్ని విధాల అనువైన ఉపాధి మనుష్య ఉపాధి. కానీ ఏ ప్రాణి తనను మనసారా సేవించిన పరమాత్మ కరుణిస్తాడు అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం తన పేరునే తన భక్తుల ద్వారా పొందిన ముక్తిధామం శ్రీకాళహస్తి. అక్కడి స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. భగవంతుడి కరుణకు నోచుకోవడానికి మనిషే కానవసరం లేదని, ఏ ప్రాణి సద్భక్తితో స్వామిని పట్టుకున్నా ఆయన తరింపచేస్తాడని తెలిపిన క్షేత్రం శ్రీకాళహస్తి. కైలాసంలో స్వామి పార్వతీ సమేతుడై విహరించే శిఖరం శివానందైక శిఖరం. బ్రహ్మదేవుడు శివుని ఆనతిపై ఆ శిఖరాన్ని తీసుకొని భూమి మీద తిరుగుతూ దాన్ని ఉంచడానికి అనువైన ప్రదేశం కోసమే చూస్తూ ఉంటే, ఇప్పుడు శ్రీకాళహస్తి ఉన్న ప్రదేశంలో అది ఎక్కువ భాగం భూమిలోకి వెళ్ళిపోయి అక్కడే శివలింగ ఆవిర్భావం జరిగింది. దక్షిణ కాశీగా భక్తులను అనుగ్రహిస్తోంది. అడవిలో ఎండకు ఎండుతో వానకు నానుతో చలిలో అలా ఉన్న స్వామిని చూసి బాధపడి తన వల్ల అయినట్లు గూడు అల్లి స్వామిని సేవించుకొని తృప్తి పడేది ఒక సాలీడు. ఎంతో ఆనందించాడు స్వామి. కొంతకాలం తర్వాత అడవిలో తిరుగుతున్న ఒక ఏనుగు అటుగా వెళ్తూ శివలింగాన్ని చూసి ఆనందంతో పూలు తెచ్చి తొండంలో నీళ్లు నింపుకొని వచ్చి అభిషేకం చేసి తెచ్చిన పూలు పెట్టి ఘీంకారం చేసి ఆనందపడేది. అలాగే ఆ పరిసరాలలో ఉండే ఒక పాము కాళ్ళుడు శివయ్యను చూసి ఆనందంతో రోజు అమూల్యమైన రత్నాలతో వజ్రాలతో స్వామిని పూజించేది. అయితే ఒకరోజు శివుడికి సాలెపురుగుని పరీక్షించాలని అనిపించింది. ఎన్నోసార్లు గాలికి గూడు చెదిరిపోయినా మరల తన తంతువులతో నిర్మిస్తూనే ఉండే ఆ సాలెపురుగు భక్తిని పరీక్షించడం కోసం తన వద్ద వెలుగుతున్న అగ్నిజ్వాలతో అది నిర్మించిన గూడుని భస్మం చేశాడు శివయ్య. తన పూజకు అంతరాయం కలిగించిన అగ్నిజ్వాల మీద కోపంతో ఆ సాలీడు దాన్ని మృంగబోయి భస్మీపటలమైంది. అప్పుడు ఆ సాలెపురుగు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై దానికి ముక్తి అంటే సాయుజ్యం కటాక్షించాడు. ఆ తర్వాత
పాము చేసే పూజ ఏనుగుకి నచ్చేది కాదు, ఏనుగు చేసే పూజ పాముకు నచ్చేది కాదు. ఒక్క దాని మీద ఒకటి విపరీతమైన కోపంతో రగిలిపోతూ ఉండేవి. ఏనుగు వచ్చే సమయానికి ఒకరోజు పాము అక్కడే మాటు వేసి దాక్కొని ఉంది. అది వచ్చి అక్కడ పెట్టిన మణులను నెట్టేసి నీటితో అభిషేకం చేసి పూలు పెట్టడం చూసి విపరీతంగా బుసలు కొట్టింది. ఆ ఏనుగు స్వామికి దండం పెట్టడానికి అనువుగా తొండం చాచిన వెంటనే అదను చూసుకొని అందులో దూరి కుంభస్థలాన్ని చేరి కాటు వేయసాగింది. అది తట్టుకోలేకపోయిన ఏనుగు శివలింగానికి తన కుంభస్థలం మోదుకొని మరణించింది. లోపలున్న పాము కూడా ఆ దెబ్బలకు నుజ్జై మరణించింది. గొడవ పడింది, చచ్చిపోయింది స్వామి కోసం కాబట్టి వాటి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు సాక్షాత్కరించి సాయుధ్యం ఇచ్చాడు. ఎంతటి దయాళువు ఆ స్వామి! అప్పటి నుంచి శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఈ 3 పేర్లతో కలుపుకొని శ్రీకాళహస్తీశ్వరుడయ్యాడు. వీటికి పూర్వజన్మ సంస్కారం వల్ల ఈ జన్మలో ఇలా శివ పూజలో తరించే భాగ్యం కలిగింది. అలా స్వామిని సేవించాలి అన్న కోరిక కలగడం ఆ జన్మలో అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఆ వివరాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.